ఇక ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ విఆర్ఏ పరీక్షలు రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలన. సో ఈ నెలాఖరులోగా అయితే కనుక ఇంకొక నోటిఫికేషన్ రాబోతోంది. నిరుద్యోగులకు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పొచ్చు. గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏ కి సంబంధించి పరీక్షలు రాయాల్సిందే. ఇది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు ఇంకా పేరు అయితే కనుక ఖరారు అవ్వలేదు. ఒక పేరును అయితే కనుక పరిశీలిస్తున్నారు. గ్రామ ప్రజాపాలన అధికారి అనే పేరును అయితే పరిశీలిస్తున్నారు అని చెప్పి. సో మొత్తానికి రాష్ట్రంలో అయితే కనుక 10,954 గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు అయితే కనుక ఇటీవల కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుంది. సఖ్యత కోసం ప్రయత్నం. ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు. ఇప్పటికే 3 జిల్లాల్లో ప్రత్యేక భేటీలు, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు. ఎమ్మెల్సీ ఫలితాలు, స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు. సో అందరూ కలిసి సఖ్యతతో పని చేయాలి, ఎక్కడ సమన్వయ లోపం లేకుండా పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే 3 జిల్లాల్లో అయితే కనుక ప్రత్యేక భేటీలు పూర్తయ్యాయి. ఇక త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఫలితాలు స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకూడదని అయితే కనుక చెప్పడం జరిగింది. మరి ఎలా ముందుకు వెళ్తారు అన్నదైతే కనుక చూడాలి.